తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక స్టార్ హీరోని చంపితే అక్షరాల 5 కోట్ల బహుమానం ప్రకటించినటువంటి ఒక మత గురువు. అసలు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఆ మత గురువు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో అమిత్ ఖాన్ పై అయోధ్యకు చెందినటువంటి ఓ మత గురువు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే హింసను ప్రోత్సహించేలాగా 5 కోట్ల బహుమానం ప్రకటించినట్లు వచ్చినటువంటి వార్తలపై రాజకీయంగా అలాగే సామాజిక వర్గాలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై అమీర్ ఖాన్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి వివాదాస్పద కేంద్రంగా నిలిచారు అని చెప్పి ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చినటువంటి రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఓ మత గురువు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. ముఖ్యంగా నటుడిపై హింసను ప్రోత్సహించేలాగా వ్యాఖ్యలు చేయటం సామాజిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అమీర్ ఖాన్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రముఖుల వ్యక్తిగత నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది అప్పట్లో. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే అయోధ్యకు చెందినటువంటి తపస్వి చావని పీఠాధిపతి అయినటువంటి జగద్గురు పరమహంస ఆచార్య మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రశంసిస్తూ పలు ఆరోపణలు చేసినటువంటి ఆయన మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు. అనంతరం చేసినటువంటి వ్యాఖ్యలో అమీర్ ఖాన్ హత్య చేసే వ్యక్తికి 5 కోట్ల బహుమతి ఇస్తాను అని ప్రకటించినట్లు వార్తలు వెలువడటంతో ఈ అంశం మరింత సంచలనంగా మారింది. ఈ ప్రకటనపై రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ప్రజా ప్రాముఖ్యాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీయవచ్చని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. హింసను ప్రోత్సహించే విధంగా ఇలాంటి ప్రకటనలు చేయటం అనేది సమంజసం కాదు అని న్యాయ నిపుణులు కూడా పేర్కొంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అమీర్ ఖాన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. అదేవిధంగా ఈ అంశంపై సంబంధిత అధికారుల నుండి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా అమీర్ ఖాన్ ప్రస్తుతం తన సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితం, సినిమాలకు సంబంధించినటువంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఆయన పేరు రాజకీయ అలాగే సామాజిక వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలబడటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక చూసుకుంటే ఈ ఘటన మరోసారి ప్రజా వేదికలపై చేసే వ్యాఖ్యల్లో బాధ్యత ఎంత ముఖ్యమో అనేది గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులపై హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అనేటువంటి అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా చర్చను దారితీస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే ప్రభావం ఉందని కూడా తెలుస్తుంది. ఇంతకు ఆయన పైన చేసినటువంటి ఏదైతే అమీర్ ఖాన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, ఆయనని చంపితే 5 కోట్లు బహుమానిస్తామని మత గురువు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు ఎవరు కూడా స్పందించకపోవడానికి కారణం ఇవి నిజంగానే సోషల్ మీడియాలో పుట్టించినటువంటి వార్తలా, లేదు అంటే నిజంగానే అని ఉంటారా అనేటువంటి విధంగా కూడా చర్చనీయాంశకి దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక హీరో పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది సమంజసం కాదు. హీరో పైన అని కాదు, ఎవరిపైన కూడా బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది అంత సమంజసం కాదు అని కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ టాపిక్ లో నిజంగా మీకు ఏదైనా కరెక్ట్ అనిపించిందా? అసలు ఈ విషయం గురించి మాట్లాడినటువంటి విషయాలు కరెక్ట్ అంటారా లేదా అనేది అమీర్ ఖాన్ గురించి అలాగే ఆ మత గురువు గురించి ఖచ్చితంగా మాకు మీ అభిప్రాయ రూపంలో తెలియపరచండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.